మావా నీకోసం ఒక మంచి మూవీ అయితే తీసుకొచ్చా. మూవీ విషయానికి వస్తే కిష్కిందా కాండం. మూవీ చూసిన తర్వాత నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. షోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్, సపోర్ట్ మీ. ఒక పల్లెటూరులో ఎలక్షన్లు జరుగుతున్న టైంలో కొన్ని మంది ఆఫీసర్స్ పోయి ఎలక్షన్స్ని తో పాటు ఒక రివాల్వర్ని అయితే తీసుకుని వెళ్తారు. ఎలక్షన్లు అయిపోగానే ఆ రివాల్వర్ తీసుకుందామని వెళ్తే ఆ రివాల్వర్ ఉండదు అక్కడ. ఎంత దోలైనా దొరకటం పోవటం వల్ల పోలీసులు అయితే ఆ గన్ను గురించి మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఎక్కడ కూడా లాగ్ అనిపించలే. కొన్ని క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపించింది మూవీ. బేసిక్ మలయాళం మూవీస్ అంటే ఐ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుని అయితే చూడొచ్చు. ఈ మూవీ నేను ఐ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుని అయితే చూడలేదు, కానీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. అలాగే పోలీసులు గన్ను గురించి వెతకటం కానీ, పై ఆఫీసర్స్ను పోలీసుల్ని చాలా ఇబ్బంది పెట్టడం కానీ మూవీ చాలా టెన్షన్తో సాగిద్దాం అనుకోవచ్చు. బేసిక్ మనం చాలా మూవీస్ చూసాం, కానీ ఈ మూవీ చాలా డిఫరెంట్గా అనిపించింది. స్క్రీన్ ప్లే కానీ, డబ్బింగ్ కానీ, కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించింది మూవీలో. బేసిక్ 3 క్యారెక్టర్స్ ఉంటాయి, వేరే లెవెల్లో అనిపించింది. ఈ మూవీ మొత్తం కూడా 3 క్యారెక్టర్స్ మించే నడిచింది. స్టోరీలోకి వెళ్ళటం కొంచెం లేట్ పట్టవచ్చు, కానీ మూవీ స్టోరీలోకి వెళ్ళిన తర్వాత ఆ గ్రాఫ్ పెంచుకుంటూ పోతూనే ఉంటుంది మూవీ. హీరో యాక్టింగ్ విషయానికి వస్తే వేరే లెవెల్లో చేసిన అనుకోవచ్చు. ఈ మూవీలో చాలా మంది యాక్టర్లు వర్క్ చేశారు అనుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఈ మూవీకి చాలా న్యాయం చేశారనిపించింది. మీరు ఈ మూవీని చూడాలంటే హాస్టల్లో దొరికింది, పోయి చూడండి. మన ఛానల్లో ఒక లైక్ చేయండి ప్లీజ్, సపోర్ట్ మీ.